నమస్కారం. ఈరోజు మనం ఒక వెయ్యేళ్లుగా ఇంజనీర్లను సైతం తలలు పట్టుకునేలా చేస్తున్న ఒక అద్భుతమైన వాస్తుశిల్ప కళాఖండం గురించి మాట్లాడుకుందాం. అదే బృహదీశ్వర ఆలయం. సరే, మరి అసలు విషయానికొద్దాం. 1000 సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు 216 అడుగులు ఎత్తున్న గోపురం మీద ఏకంగా 80 టన్నుల బరువున్న రాయిని ఎలా పెట్టగలిగారు? ఇదే భారతదేశంలో ఉన్న తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం మన ముందు ఉంచిన అతిపెద్ద ప్రశ్న. అయితే ఈ పజిల్ని అర్థం చేసుకునే ముందు మనం అసలు ఈ నిర్మాణం యొక్క గొప్పతనాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక కట్టడం కాదు, వేల ఏళ్లుగా కాలపరీక్షకు నిలబడిన మానవ మేధస్సుకి, వాళ్ల పట్టుదలకి ఒక శాశ్వతమైన నిదర్శనం. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపోయే విషయమేంటో తెలుసా? దీని నిర్మాణంలో వాడిన రాయి. ఈ ఆలయం మొత్తం గ్రానైట్తో కట్టారు. గ్రానైట్ ఎంత గట్టిగా ఉంటుందో మనకు తెలుసు. దాన్ని చెక్కడం, ఒక ఆకృతికి తీసుకురావడం ఎంత కష్టమో ఊహించుకోండి. అయినా సరే శతాబ్దాలుగా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలొచ్చినా, భూకంపాలొచ్చినా ఈ కట్టడానికి ఎలాంటి నష్టం జరగలేదు. చెక్కు చెదరకుండా అలాగే నిలబడింది. మరి ఇంతటి అద్భుతమైన, ఇంత భారీ కట్టడం వెనుక ఉన్న దార్శనికుడు ఎవరు? అసలు దీన్ని ఎందుకు కట్టారు? ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం నిర్మాణం మొదలైంది క్రీస్తశకం 1003లో చక్రవర్తి రాజరాజ చోళ I ఆధ్వర్యంలో. అసలు నమ్మలేని విషయమేంటంటే ఇంత పెద్ద ఆలయాన్ని కట్టడానికి పట్టిన సమయం కేవలం 7 సంవత్సరాలు. అంటే క్రీస్తశకం 1010 కల్లా ఈ ఆలయ ప్రతిష్టాపన కూడా జరిగిపోయింది. ఇది అప్పట్లో చోళ సామ్రాజ్య శక్తికి, చక్రవర్తికి, శివునిపై ఉన్న అపారమైన భక్తికి ఒక ప్రతీకగా నిలిచింది. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది విమానం గురించి. విమానమంటే దక్షిణ భారత ఆలయాల్లో ఉండే ప్రధాన గోపురమనమాట. ఈ బృహదీశ్వరాలయంలో ఈ విమానమే అన్నిటికన్నా ప్రత్యేకం. అద్భుతమైన ఎత్తుతో ఆలయానికే ఒక ఐకాన్గా నిలుస్తుంది. అసలైన ఇంజనీరింగ్ సవాళ్లన్నీ ఇక్కడే మొదలయ్యాయి. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ నిర్మాణం వెనుక ఉన్న ఇంజనీరింగ్ అద్భుతాలేంటో చూద్దాం. కొన్ని నంబర్స్ చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. మొదటిది, ఈ ఆలయ నిర్మాణానికి వాడిన గ్రానైట్ బరువు ఎంతో తెలుసా? ఏకంగా 130,000 టన్నులు. అంతటితో అయిపోలేదు. అసలు విషయమేంటంటే ఆ గ్రానైట్ ఆ చుట్టుపక్కల ఎక్కడా దొరకదు. 100 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి దాన్ని ఇక్కడికి రవాణా చేశారు. అదొక్కటే కాదు, ఇక గోపురం పైకి వెళ్తే అక్కడ ఒకే ఒక్క రాయి ఉంటుంది. దాన్ని కుంభం అంటారు. దాని బరువు 80 టన్నులు. అంటే దాదాపు ఒక 12 ఏనుగుల బరువున్న ఒకే ఒక్క రాయి అన్నమాట. ఇప్పుడు ఈ రెండు విషయాలను కలపండి. 80 టన్నుల బరువున్న ఆ రాయిని 216 అడుగుల ఎత్తుకి తీసుకెళ్లాలి. అంటే సుమారుగా ఏదైనా ఒక 20 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తుకి ఆ రాయిని చేర్చాలి. ఇదే అసలైన అతిపెద్ద సవాల్. మరి అసలు ప్రశ్న ఇదే. ఎలాంటి ఆధునిక క్రేన్లు లేవు, యంత్రాలు లేవు. అలాంటప్పుడు ఇంతటి మహత్తర కార్యాన్ని వాళ్లు ఎలా సాధించారు? ఈ ఒక్క ప్రశ్నే శతాబ్దాలుగా చరిత్రకారులను, ఇంజనీర్లను ఆలోచనలో పడేసింది. దీనిపై ఉన్న ఒక ప్రధానమైన థ్యూరీ ది గ్రేట్ ర్యాంప్ థ్యూరీ. ఈ థ్యూరీ కూడా గుడి అంత పెద్దదే. దీని ప్రకారం ముందుగా వాళ్లు ఒక పెద్ద మట్టి ర్యాంపుని నిర్మించారు. అది కూడా నెమ్మదిగా ఏటవాలుగా ఉండేలా. ఆ ర్యాంపు పొడవు 6 కిలోమీటర్లకు పైనే ఉండి ఉండొచ్చని అంచనా. ఆ తర్వాత వేలాది మంది కార్మికులు ఏనుగుల సహాయంతో ఆ 80 టన్నుల రాయిని ఆ ర్యాంపు మీద నుంచి పైకి దొర్లించుకుంటూ తీసుకెళ్లారు. పైన రాయిని అమర్చాక ఆ ర్యాంపును మొత్తం తొలగించేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది గదా? ఈ ఆలయం యొక్క స్థిరత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన పీసా వాలు గోపురంతో పోల్చి చూద్దాం. పీసా గోపురం కట్టింది సుమారుగా 1173లో. అది ఇప్పటికే 3.9 డిగ్రీలు వంగిపోయింది. కాని మన బృహదీశ్వర ఆలయం అంతకంటే ముందే, అంటే 1010లోనే నిర్మించబడింది. అయినా సరే 1000 ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా, ఎలాంటి వంపు లేకుండా నిటారుగా నిలబడి ఉంది. అది మనవాళ్ల ఇంజనీరింగ్. సరే, నిర్మాణం సంగతి పక్కన పెడితే ఈ ఆలయంలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పటికీ పరిశీలకులను ఆశ్చర్యపరిచే అద్భుతాలు కొన్నున్నాయి. అవేంటో చూద్దామా? ఇందులో కొన్ని అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. మొదటిది నీడ రహస్యం. ప్రధాన గోపురం నీడ మధ్యాహ్నం సమయంలో నేలమీద పడదని ఒక ప్రచారంలో ఉంది. ఇక రెండోది
ఏకశిలా నంది 13 అడుగుల ఎత్తున్న ఈ భారీ నంది విగ్రహాన్ని ఒకే ఒక్క రాయి నుంచి చెక్కారు. మరో ఆశ్చర్యకరమైన విషయం, ఈ ఆలయ గోపురం పైనుంచి కింద వరకు బోలుగా ఉంటుంది, చాలా ఆలయాలలాగా గట్టిగా ఉండదు. అంతేకాదు, ఈ ఆలయం కింద రాజులు తప్పించుకోవడానికి రహస్య స్వరంగాలున్నాయని కూడా కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇవన్నీ ఇప్పటికీ ఒక పజిల్లానే మిగిలిపోయాయి. చివరిగా చెప్పాలంటే, ఈ ఆలయం కేవలం ఒక కట్టడం కాదు, ఇది పురాతన జ్ఞానానికి, వాళ్ల తెలివితేటలకు ఒక నిలువుటద్దం. యంత్రాలు కాదు, కేవలం మనుషుల పట్టుదల, ఐకమత్యం తలుచుకుంటే పర్వతాలనైనా కదిలించగలరని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఇదంతా చూశాక మన మదిలో ఒకే ప్రశ్న మెదులుతుంది. పురాతన కాలం నాటి జ్ఞానం, వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యానికి సంబంధించిన ఇలాంటి అద్భుతాలు ఇంకెన్ని మన కంటపడకుండా చరిత్రగర్భంలో దాగి ఉన్నాయో కదా.